కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్దరామయ్య ఆహ్వానం మేరకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసానికి వెళ్లారు. ఇరువురు కలిసి అల్పాహారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఇరువురు నేతలు తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. నాయకత్వ మార్పు గురించి భవిష్యత్తులో ఎలాంటి మార్పు ఉండదని సీఎం సిద్దరామయ్య తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు తామిద్దరం ముందుకు సాగుతామని చెప్పారు. సీఎం మార్పులపై బీజేపీ, జేడీఎస్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అసత్య ప్రచారాలను తామిద్దరం ఉమ్మడిగా ఎదుర్కొంటామని సిద్దరామయ్య తెలిపారు. అధిష్టానం ఆదేశాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. సిద్దరామయ్యతో ఇక ముందును కలిసి పనిచేస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బ్రేక్ఫాస్ట్ భేటీలో చర్చించుకున్నామని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వంలో 2028 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటామని డీకే తెలిపారు.